So now tell us about the pitching part, because Okay. a lot of people write, Yeah. but the pitching is a difficult job because you are selling yourself essentially, Yeah. right? So give some tips, like pitching tips. Like how did you crack the pitching? Okay. So first, again, it is to do with confidence, I feel. First thing is, I'm not saying think you are the smartest in the room. Definitely don't do that. There will be, people who are smarter than you. But you have to believe that you are smartest when it comes to your own thing, which is, akkad nenenti. I have to be the most confident when it comes to writing, acting. Because I was pitching myself as an actor also. So first thing enti ante, be extremely confident and read the room. కాన్ఫిడెంట్ ఉండాలి అని చెప్పి మనము ఎక్కువ వి షుడెంట్ బీ కమ్ అక్రాస్ యాజ్ స్నాబిష్ ఆర్ అదంతా. సో ఫస్ట్ థింగ్ ఈస్ దట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ నో బడీ విల్ ట్రస్ట్ యూ. అది పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత ఇంకేముంటుంది అంటే, ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో ఇఫ్ యువర్ మెటీరియల్ ఈస్ కామెడీ, ట్రై టు బీ ఫన్నీ ఇన్ ద మీటింగ్ ఆల్సో. కరెక్ట్. సో యూ కాంట్ బీ నువ్వు రాసింది కామెడీ అండ్ వెళ్ళి సీరియస్గా కాదు కదా. యూ హ్యావ్ టు పర్ఫార్మ్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్, ఐ బిలీవ్ ఇన్ పర్ఫార్మింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు కూడా నేను ఐ డోంట్ నో సీరియస్గా మాట్లాడుతున్నాకు. ఇప్పుడు కూడా నన్ను వదిలేస్తే మనం పర్ఫార్మెన్సే చేస్తాం. సో బీ అ పర్ఫార్మర్ ఆల్ ద టైమ్, విచ్ ఇన్ అ గుడ్ వే ఇట్ హెల్ప్స్, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్, రైటర్, ఈవెన్ డైరెక్టర్ వాళ్ళకు కూడా. మేబీ ఐ కాంట్ స్పీక్ ఫర్ డైరెక్టర్స్. సో పర్ఫార్మ్. ఇఫ్ యువర్ మెటీరియల్ ఇస్ కామెడీ, చెప్పొక జోకి, ఎవడైతే లీస్ట్ ఒఫెన్స్ తీసుకుంటాడో వాడి మీద 2 జోకులు. ఇప్పుడు మాకు కూడా లక్కీగా అలాగే దొరికింది టీము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభినవ్, ఆడు 10 జోకులు వేస్తే నేను 10 జోకులు, ఇట్లా దివ్య ఈజ్ ఆల్సో లైక్ దట్. ఆల్ ది యాక్టర్స్ ఆర్ లైక్ దట్. బట్ పిచ్చింగ్కి వస్తే కనుక, ఈవెన్ ద డైరెక్టర్స్ దట్ ఐ మెట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, నేను ఫస్ట్ అదే అనుకునేదాన్ని, వీడు ఎందుకు ఇప్పుడు ఇఫ్ పీపుల్ వర్ టూ సీరియస్ ఇట్ వుడ్ పుట్ మీ ఆఫ్. సో ద సేమ్ గోస్ టు యువర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. సో అది మనకి క్లియర్గా తెలియగలగాలి, నీకేంటి, నీ మెటీరియల్ ఏంటి, నువ్వు ఎంత బాగా వాళ్ళకి అది చెప్పగలుగుతున్నావు, కన్వే చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. సో బికాజ్ మైండ్ వాజ్ కామెడీ అండ్ అ వెరీ లైట్ హార్టెడ్, బ్రీజీ, ఒక రామ్ కామ్ స్పేస్లో ఉంది కాబట్టి ఐ డెంట్ స్పీక్ బిగ్ వర్డ్స్. కొంచెం ఏదో ఇట్లా ఫన్నీగా మొత్తం నరేట్ చేసి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ద సెకండ్ థింగ్ ఐ సెడ్, బీ జస్ట్ బీ what the material is, you be that. Reflect your material as a person also. So that is the second one. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, దిస్ మేబీ ఈస్ టూ మచ్ ఫర్ మీ టు సే ఇట్ ఆల్రెడీ, బట్ చాలా ఇట్ ఈస్ అ గేమ్ ఆఫ్ కొంచెం కామన్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన పాయింట్ ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ వెన్ యూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్, నీ మీద అసలు ఎందుకు పెట్టాలి అని ఒక ఇది ఉంటుంది ప్రొడ్యూసర్స్కి ఎస్పెషలీ. సో నువ్వు ఎంచుకునే ఐడియా ఆర్ స్క్రిప్ట్ కూడా అంతే అలాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఐ కమ్ అక్రాస్ పీపుల్ హూ ఆర్ రైటింగ్ సైన్స్ ఫిక్షన్, fantasy, traveling in the outer space, all multiverses they are traveling. సో ఇలాంటివి నాకు అనిపించేది ఏంటి అంటే, kudos to their conviction. That is all amazing, right? To believe in an idea and to sit on it for years together and to write a whole script on it, it's amazing. It's kudos to all their work. But especially when you're starting out, నాకు అనిపించింది ఏంటి అంటే, వాళ్ళు ఆ స్క్రిప్ట్ మీద ఇన్నేళ్ళు ఎందుకున్నారు అంటే, మేబీ దట్ షుడ్ టెల్ దెమ్ సంథింగ్ దట్ ప్రొడ్యూసర్స్ విల్ బీ వెరీ స్కెప్టికల్ కదా పిచ్ చేస్తున్నప్పుడు. అలా అనద్దేమో మరి. నేను అందుకే ఐ థింక్ ఈ పాయింట్కి నేను కొంచెం ఐఎమ్ హెసిటేటింగ్. నేను చెప్పాను ఆ పాయింట్ అంటే, కొంచెం రియాలిటీకి దగ్గరగా ఆలోచించి మనకేం వర్కౌట్ అవుతుందో దాని చుట్టూ రాసుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు మెటీరియలైజ్. అంటే ఈజీ టు మెటీరియల్. ఎందుకంటే ఇప్పుడు లేదంటే అంత ఎవ్రీథింగ్ ఈజ్ టు డూ విత్ బడ్జెట్ కదా.